వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు ఇచ్చిన మహాపురుషుని బట్టి ఈ దినవాక్యం ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు అనమాట అండి. సహోదరులారా, ప్రభునందు ఆనందించమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. మొదటగా మనం చూసుకున్నట్లయితే ఎవరు ఆనందించారంటే, జ్ఞానులైన వారు యేసుక్రీస్తు వారిని చూసి ఆనందించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అదేవిధంగా రెండు విధంగా మనం చూసుకున్నట్లయితే గొర్రెల కాపరులు యేసుక్రీస్తు వారిని చూసి ఆనందంతో గొంతులు వేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. సర్వశక్తి గల దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. సమస్తమును సాధ్యపరిచే దేవుడు మనకు తోడుగా నీడగా సహకార ఉపకారంగా ఉన్నాడు కనుక మనము కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయనకు అంగీకారంగా మనం జీవించినట్లయితే మనల్ని కూడా దేవుడు ఆనంద తైలంతో అభిషేకిస్తాడని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. కాబట్టి శ్రమ అయినా, శోధన అయినా, ఇబ్బందులైనా, ఇరుకులైనా సరే, సమస్య అయినా సరే, ఏదైనా సరే అండి, వాటన్నిటిని కూడా జయించి జయ జీవితాన్ని దేవుడు మనకు దయచేసి ఆనందకరమైన జీవితం దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. మనం చేయవలసిందల్లా ఏంటంటే దేవుని మాట వినాలండి, ఆయనకి అంగీకారంగా జీవించాలండి, ఆయన నామంలో ప్రార్థన చేసుకోవాలన్నమాట అండి. మనం ఎంత శ్రమ అయితే పడ్డామో రెట్టింపు ఆనందకరమైన జీవితాన్ని దేవుడు మనకి దయచేసి భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి ఆయన రాజ్యవాసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని మనకు దేవుడు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా దేవుని మాట విని ఆయనకు అంగీకారంగా జీవించిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఆనందంగా ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. కష్టకాలంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళ కన్నీళ్లు తుడిసి దేవుని ఎందువల్ల ఆనందించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనము కూడా దేవుని మాట విని చక్కగా దేవుని నామంలో ప్రార్థన చేసుకుని విశ్వాసంతో చక్కగా దేవుని యందు ఆనందించి హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామండి. ఏమంటారు? అయితే తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పాదం లెక్కలేని స్తుతిస్తోతా తండ్రి. ప్రభు నీ నామంలో తండిస్తుండవో, ఆనందంగా ఉండమని చదివించా ప్రభు. ఈ కొనలు తండిస్తుండో, బిడ్డలందరూ తండిస్తుండో, ఈ నూతన సంవత్సరంలో అయినా ఆనందకరమైన జీవితాన్ని జీవించే యోగ్యతను దయచేయండి. చిన్నలను, పెద్దలను, యవనస్తులు, వృత్తులను ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావ పేరును దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేసి అందరినీ కూడా నన్ను నీ యొక్క సజీవ రెక్కల చాటుని కాసి దశ కాపాడి కరుణించి నీ కృపచేత బలపరిచి ప్రతి ఒక్కరి ప్రభావ మంచి ఆరోగ్యం కలిగి ఈ నూతన సంవత్సరం అంతా ప్రభావ భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను ప్రభావ దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. నీకు వందనాలు. ఒకసారి గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను తండ్రి, సంతానం లేని పెట్టిన తండ్రి, అనారోగ్యంగా బాధపడుతున్న వారిని, వివాహం కోసం ఎదురు చూస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, వ్యాపారం చేస్తున్నాను, ఉద్యోగం ఎదురు చూస్తున్న వారిని తండ్రిస్తున్నావు. అలాగే తన వాహనం నడుపుతున్న వారిని, ప్రయాణం చేస్తున్న వారిని, కూలి పని చేస్తున్న వారిని తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరి ప్రభావ పేరును దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వారు దయచేసి ఎవరికి కావాల్సిన సహాయం వరకు దయచేసి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యం దయచేసి ప్రతి ఒక్కరు నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని ప్రతి ఒక్కరి ప్రభావ ఆనందంగా ఉండే యోగ్యత దయచేయమని, నీ యందు ఆనందించే యోగ్యత దయచేయమని, మా ప్రార్థన ఆలకిస్తాను, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కొరకు త్వరగాని యేసుక్రీస్తు క్రైస్తమైన నమ్మని అడివేరుకొచ్చిన తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకునేది కాక దేవుడు మన పిల్లలు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆనందకరమైన జీవితాన్ని పొందుకునే యోగ్యత సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారు? చక్కగా ఈ ఆలోచన మీదేనండి. 100% కూడా దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవుడు మనకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపచేత బలపరిచి హాయిగా జీవించే యోగ్యతను దయచేయను గాక. ఆమేన్. మరొకసారి మనందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ఆనందకరమైన జీవితాన్ని జీవించే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఏమంటారు? అందరికీ వందనాలండి.